వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మధు అండ్ నేను ఎక్కడున్నాను మీకు అర్థమై ఉంటుంది. ఫుల్ ఆఫ్ గ్రీనరీ ఉంది అంటే ఖచ్చితంగా నర్సరీ అయినా అర్థం. అండ్ ఈ నర్సరీ పేరు వచ్చేసి శ్రీ వెంకటరమణ నర్సరీ. ఇదైతే కడియంలో ఉంది, ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, ఎవరు అడిగితే చెప్తారు. అండ్ ఇక్కడ అయితే చాలా వరకు మంచి మంచి మొక్కలు ఉన్నాయంట. చూసేద్దామా మరి? నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, మీకు కూడా చూపించేస్తాను, రండి వెళ్దాం. ఈ మొక్క అయితే చాలా అందంగా ఉంది కదా. దీని పేరు బరోమీటర్ బుష్ అని పిలుస్తూ ఉంటారు. ఇది ఎక్కువగా ల్యాండ్స్కేపింగ్లో యూజ్ చేస్తూ ఉంటారు. దీని స్పెషాలిటీ ఏంటంటే మనకి కరువు ప్రాంతాన్ని ఎక్కువగా సెట్ అవుతుంది. అంటే లైక్ ఏంటంటే వర్షం లేకపోయినా వాటర్ లేకపోయినా కూడా ఇది బతికేస్తూ ఉంటుంది. అందుకే ఎక్కువగా ల్యాండ్స్కేపింగ్లో యూజ్ చేస్తుంటారు. మనం చూస్తూ ఉంటాం కదా రోడ్ మీద కానీ లేదంటే ఇంట్లో పెరట్లో కానీ ఎక్కువగా పెంచుతూ ఉంటారు ఇలాంటి టైప్ ఆఫ్ మొక్కల్ని. అండ్ ఇదైతే చూడడానికి చాలా అందంగా ఉంటుంది, ఎందుకంటే డిఫరెంట్ కలర్ కదా. నార్మల్గా అయితే ట్రీస్ ఎలా ఉంటాయి, గ్రీన్ కలర్లో ఉంటాయి. ఇదైతే బూడిద రంగు కలర్ ఉంటుంది కదా, సేమ్ అలాగే ఉంటుందన్నమాట. అండ్ ల్యాండ్స్కేపింగ్లో వేయడం వల్ల ఏంటంటే చాలా పెద్దగా పెరుగుతుంది అండ్ చాలా బాగుంటుంది చూడడానికి. గార్డెన్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటంటే మనకి ఫ్లవర్స్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ రంగు చెట్టుకి కరెక్ట్గా సెట్ అవుతుంది. ఫ్లవరింగ్ చూసారు కదా, మొత్తం కూడా పర్పుల్ కలర్, చాలా అందంగా పెరుగుతూ ఉంటాయి. ఇది ఓన్లీ డెకరేటివ్ ప్లాంట్స్ మాత్రమే. అవుట్డోర్లో మనకి ల్యాండ్స్కేపింగ్లో ఇది ఓన్లీ డెకరేటివ్ ప్లాంట్స్ మాత్రమే. ఉపయోగాలు అయితే ఏం లేదు. స్మెల్ కూడా ఏం రావట్లేదు. నేను చూశాను స్మెల్ ఏమైనా వస్తుందేమో అని, కాకపోతే ఏం లేదు. అండ్ దీనికైతే ఎక్కువ మనకి దీనికి వాటర్ అవసరం లేదు. జస్ట్ నార్మల్ నేల, ఎండు నేల ఉంటుంది కదా బాగానా, సో దాంట్లో ల్యాండ్స్కేపింగ్ చేసాము అంటే, అది ప్లాంట్ మనం వేసాము అంటే బాగా పెరుగుతుంది అండ్ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అండ్ ఇలాంటి మొక్కలు చాలా ఉన్నాయి, చూద్దాం రండి. ఈ మొక్క చూసారా, చాలా అందంగా ఉంది కదా. దీని పేరు ప్లూమేరియా రుబ్రా అని పిలుస్తూ ఉంటారు. ఇది ఎక్కువగా ఫ్లవరింగ్ ప్లాంట్. నేనైతే ఫస్ట్ చూడగానే ఏంట్రా బాబు ఈ కాయలో అనుకున్నాను, ఇది ఏదో ఫ్రూట్ ప్లాంట్ అనుకున్నాను, కాకపోతే కాదు, ఇది ఫ్లవరింగ్ ప్లాంట్. చూడండి ఎంత అందంగా ఉంది. ఇది నార్మల్గా అయితే గుడుల్లో ఎక్కువగా పెంచుతూ ఉంటారంట. అండ్ వాస్తుపరంగా అయితే చాలా బాగుంటుందంట. అండ్ ఇదైతే అవుట్ సైడ్ ప్లాంట్, అంటే మనకి ల్యాండ్స్కేపింగ్లో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు అండ్ టెంపుల్స్లో ఎక్కువగా నాటుతూ ఉంటారంట. అండ్ దీని స్మెల్ కూడా చాలా అందంగా ఉంది, అంటే కొంచెం లైట్ ఫ్రేగ్రెన్స్ వస్తుంది, చాలా అందంగా ఉంది. అండ్ నేను చూశాను, ఇది చూడడానికి ఎలా ఉందంటే వైట్ ఫ్లవర్ అనమాట. మొత్తం వైట్ ఫ్లవర్, మధ్యలో ఎల్లోగా ఉంది అండ్ చుట్టూ కూడా దాన్ని కాపు కాసినట్టు, అంటే షీల్డ్ లాగా చూడండి, పింక్ కలర్ షీల్డ్ లాగా ఉంది అనమాట. మొత్తం 3 కలర్స్ కలిపి చాలా అందంగా ఉంటుంది. చాలా చిన్న మొక్క, అంటే చాలా చిన్నదనమాట. నేను చూసాను ఇది మొత్తం 20 kgs బ్యాగ్లో ఇది పెంచారు. సో చూడండి, 20 kgs బ్యాగ్లో పెంచుతానే ఇంత పెద్దగా పెరిగిందంటే ఇంకా కింద ల్యాండ్స్కేపింగ్లో వేస్తే కరెక్ట్గా సెట్ అయిపోతుంది. దీనికైతే ఎక్కువ వాటరింగ్ అవసరం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది నార్మల్ నేలలోనే పెరుగుతూ ఉంటుంది, అంటే బ్లాక్ సాయిల్ లేదంటే నార్మల్ రెడ్ సాయిల్ అయినా కూడా సెట్ అయిపోతుంది. ప్రత్యేకంగా సాయిల్ పర్టికులర్గా కావాలని అయితే ఏం లేదు. చూడండి ఎంత బాగుంది కదా. ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి, చూద్దాం రండి. ఈ నర్సరీలో తామర పువ్వులు కూడా ఉన్నాయండి. చూడండి ఎంత పెద్దది ఉందో, చాలా అందంగా ఉంది. చూడండి ఎంత బాగుందో కదా, చాలా క్యూట్గా ఉంది కదా. నార్మల్గా అయితే పాండ్స్లో, చెరువులో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇవైతే ఇంట్లో పెంచడం చాలా కష్టమని అందరూ ఫీల్ అవుతూ ఉంటారు. బట్ వీళ్ళు చాలా చిన్న టబ్లో ఇంత పెద్దది పెంచారు చూడండి. నార్మల్గా అయితే దీనికైతే ఎలాంటి పెస్టిసైడ్స్ యూజ్ చేయట్లేదు, అంటే నార్మల్ వేసేవి మాత్రం, అంటే నార్మల్గా యూజ్ చేసేవి మాత్రమే యూజ్ చేస్తారు అని చెప్పారు. అండ్ వీళ్ళని అడిగితే చెప్తారు ఎలాంటివి కావాలి, ఇలా పెరగాలి అంటే ఇంత బాగా పెరగాలని చెప్తూ ఉంటారు. అండ్ నేను చూసాను మొత్తం వాటర్ అనమాట, ఫుల్ వాటర్. అండ్ కిందన ఎక్కడో కొంచెం మట్టి ఉంది, అడుగునైతే మట్టి ఉంది, పైన అంతా కూడా వాటర్ అనమాట. సో వాటర్లో ఉంటుంది కాబట్టి దీనికి కేర్ చేయాల్సిన అవసరం ఉండదు. మనకి వాటర్ ఇంకా వేయాల్సిన అవసరం అయితే ఉండదు. తామర పూలు ఏంటంటే మనకి ఫుల్ వాటర్ ఉండకూడదు, అలా అని చెప్పి వాటర్ లేకుండా కూడా ఉండకూడదు. మినిమం సైజ్ వాటర్ ఉండి అండ్ మట్టి ఉంటే కరెక్ట్గా సెట్ అయిపోతుంది. అండ్ ఆకులు కూడా పైకి పెరిగాయి చూడండి. అండ్ దీనికైతే కర్రలు కట్టారు, ఎందుకంటే స్టెమ్ అనేది పడిపోతూ ఉంటుంది కదా, ఆకులు స్టెమ్ అయితే చాలా గట్టిగా ఉంటుంది కదా, సో వడిలిపోతుందని చెప్పి దీనికి ఆకలికి ఇదిగోండి ఇలా కర్రలు కట్టారు. చూడండి ఎంత అందంగా ఉంది కదా. దగ్గర దగ్గర 2 వచ్చాయి చూడండి, 2 తామరపూలు వచ్చాయి. ఇంకా చాలా వస్తూ ఉంటాయంట. ఇలాంటి మొక్కలు అయితే చాలా అందంగా ఉంటాయి. అండ్ ఇలాంటి మొక్కలు ఇంకా చాలా ఉన్నాయి, చూద్దాం రండి. ఈ మొక్క పేరు తెల్లెసరా అని పిలుస్తూ ఉంటారు. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు దీని గురించి నేను తెలుసుకున్నాను.
ఏంటి అంటే నార్మల్గా గార్డెన్స్ పెంచేటప్పుడు చాలామంది భయపడుతూ ఉంటారు. ఎందుకు అంటే పాములు వస్తాయని, పాములు ఉంటాయని చాలా భయపడి గార్డెన్స్ పెంచడానికి అంతగా భయపడడం వల్ల ఇష్టం ఉన్నా పెంచుకోరు. సో ఈ మొక్క ఏం చేస్తుందంటే, ఈ మొక్క ఉండడం వల్ల ఆ గార్డెన్స్లో ఈ మొక్కలు ఉండడం వల్ల ఏంటంటే పాములు అనేవి దగ్గరికి రావంట, అసలు పాములే ఉండవంట. ఈ చెట్టు నుంచి వచ్చే ఫ్రాగ్రెన్స్ వల్ల ఏంటంటే అసలు పాములు అనేవి చుట్టుపక్కల ఉండదంట. దానివల్ల ఏంటంటే మనం చక్కగా మిగతా ప్లాంట్స్ జాగ్రత్తగా చూసుకోవచ్చు, అలాగే ఎలాంటి ప్రమాదం కూడా ఉండదు. అండ్ చూసారు కదా చాలా అందంగా ఉంది మొత్తం కూడా. మనకి మొత్తం ఫ్లవరింగ్ అయితే చాలా అద్భుతంగా ఉంది చూడడానికి. డెకరేటివ్ ప్లాంట్ అండ్ ల్యాండ్స్కేపింగ్లో యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ మంచి మంచి యూజెస్ కూడా ఉన్నాయి. ఇంకా చాలా ప్లాంట్స్ ఉన్నాయి, చూద్దాం రండి. ఈ మొక్క చూసారా, రెడ్ కలర్ ఉంది కదా, దీని పేరు అయితే కార్డిలైన్ ఫ్రూటికోసా అని పిలుస్తూ ఉంటారు. ఇది ఎక్కువగా ఐలాండ్స్లో పెరుగుతూ ఉంటాయంట. అంటే స్పెసిఫిక్ ఓషన్ ఉంటుంది కదా, అలాగే స్పెసిఫిక్ ఐలాండ్ కూడా ఉంటుందంట. సో అక్కడైతే ఇవి ఎక్కువగా పెరుగుతూ ఉంటాయంట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇది ఎక్కువగా శాస్త్రీయ వైద్యం ఉంటుంది కదా, దాంట్లో కూడా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారంట. పూర్వకాలంలో యూజ్ చేస్తూ ఉండేవారంట. అండ్ దీనివల్ల ఏంటంటే కొన్ని ఏదైనా గాయాలు అయితే దానికి నయం అవడానికి ఎక్కువ యూజ్ చేస్తూ ఉండేవారంట. ఇది ఎంతవరకు నిజమైతే నాకు తెలీదు. అండ్ దీని పేరు ఇంకో పేరు అయితే గుడ్ లక్ ప్లాంట్ అని కూడా పిలుస్తూ ఉంటారట. ఇది నార్మల్గా అవుట్డోర్లో పెంచుతూ ఉంటారు, బట్ ఇంట్లో ఉంటే చాలా మంచి జరుగుతుందని నార్మల్గా ఇండియన్స్ కానీ లేదంటే అక్కడ ఉన్న వాళ్ళు కానీ ఎక్కువ బిలీవ్ చేస్తూ ఉంటారంట. ఇది కూడా ఎంతవరకు నిజమో నాకు తెలీదు, బట్ తెలుసుకున్నాను ఇక్కడ చాలామంది చెప్తుంటుంటే విన్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు చూసినట్టయితే మొత్తం కూడా పింక్ కలర్ ఉంది కదా, దీనివల్ల ఏంటంటే చాలా క్యూట్గా మధ్యలో అంటే అన్ని గ్రీన్ కలర్ ప్లాంట్స్లో ఇది వెరైటీగా అనిపిస్తుంటుంది. దానివల్ల ఏంటంటే క్యూట్గా అనిపిస్తుంది. అండ్ ల్యాండ్స్కేపింగ్లో అయితే ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీని కేర్ ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. నార్మల్గా వాటరింగ్ వేస్తే సరిపోతుంది, ఎక్కువగా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే నేను చూసాను స్టెమ్ కూడా చాలా గట్టిగా ఉంది. ఇక్కడ రూట్స్ కానీ లేదంటే స్టెమ్ కానీ చాలా గట్టిగా చాలా బలంగా అనిపిస్తుంది. నార్మల్గా అయితే అవుట్డోర్ ప్లాంట్స్ స్టెమ్స్ గట్టిగానే ఉండొచ్చు, కాకపోతే అయితే ఇది మరీ కర్రలా ఉంది. దానివల్ల అంత త్వరగా పాడైపోతాయని కానీ లేదంటే విరిగిపోతాయని కానీ బాధపడాల్సిన అవసరం ఉండదు. అండ్ దీని గురించి అయితే ఇంతే. అండ్ ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి, తెలుసుకుందాం రండి. చూడండి, నా అంత ఎదిగింది. దీని పేరు అయితే చైనీస్ క్రోటాన్ అంటూ ఉంటారు. అండ్ ఇదైతే నేను చాలా ఆశ్చర్యపోయాను. ఏంటంటే ఇది డబల్ షేడ్ అనమాట. మొత్తం పైన మీరు ఆకు చూసినట్టయితే మొత్తం ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది, లైట్ గ్రీన్ కలర్లో. బట్ కిందన చూస్తే మొత్తం రెడ్ కలర్లో ఉంటుంది. డబల్ షేడ్ నేను ఒకే ఆకు మీద డబల్ షేడ్ చూసాను తప్ప ఇలా వెనక ముందు వేరే వేరే కలర్స్ ఉండడం అయితే నేను చూడలేదు ఇప్పటికొచ్చి. ఇదైతే ఎక్కువగా ల్యాండ్స్కేపింగ్లో యూజ్ చేస్తూ ఉంటారంట. అండ్ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది కొంచెం విషపూరితమైనది. అంటే చిన్నపిల్లలు కానీ లేదంటే పెట్స్ని కానీ దగ్గర రానివ్వకుండా ఉంటే బెటర్. ఎందుకంటే ఈ రసం కళ్ళలో పడితే కళ్ళు పోయే అవకాశాలు కూడా ఉన్నాయంట, అంత డేంజరస్. కాకపోతే ఏంటంటే ఇది శాస్త్రీయ వైద్యాలను కూడా యూజ్ చేస్తూ ఉంటారు, బట్ చాలా తక్కువ మోతాదులో, అది కూడా బాగా చదువుకునే వాళ్ళు, దీని గురించి బాగా తెలిసిన వాళ్ళు మాత్రమే యూజ్ చేయాలి. అంతేగాని ఎలా పడితే అలా యూజ్ చేయకూడదు. అంటే కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి, కొన్ని చెడు లక్షణాలు కూడా ఉంటాయి. బట్ దీని గురించి బాగా తెలిసిన వాళ్ళు మాత్రమే దీన్ని బాగా యూజ్ చేయగలరు, లేదంటే అసలు దీని జోలికి వెళ్ళకపోవడం మంచిది. ఇది హానికరం, అలాగే ఉపయోగపడుతుంది కూడా వైద్య శాస్త్రంలో. నార్మల్గా అయితే ఇలాంటి మొక్కలు మన గార్డెనింగ్లో పెట్టినా కూడా చాలా అలంకారం, అంటే నార్మల్గా ఓన్లీ గార్డెనింగ్కి అలంకారంగా ఉండడానికి మాత్రమే యూజ్ చేయాలి, అంతే తప్ప ప్రాక్టికల్ అయితే అసలు యూజ్ చేయకండి, అసలు మంచిది కాదు. అండ్ చాలా బాగుంది కదా, నాకైతే బాగా నచ్చింది. ఎందుకంటే దీనికి వాటరింగ్ అయితే నార్మల్ వాటరింగ్ సరిపోతుంది. అండ్ రెడ్ సాయిల్ ఉంటుంది కదా, రెడ్ సాయిల్ బ్లాక్ సాయిల్ ఏదైనా సెట్ అయిపోతుంది. బట్ వాటరింగ్ అయితే బెటర్గా ఉండాలి. అండ్ సన్లైట్ కూడా దగ్గర రోజంతా ఉంటేనే ఈ సన్లైట్కి బాగా సెట్ అవుతుంది. అంటే షేడీ ప్లాంట్స్ దగ్గర పడేసాము అంటే ఇది ఎందుకు పనికిరాదు, వెంటనే చచ్చిపోతుంది. అండ్ దీనికైతే ఎక్కువగా కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఇది నార్మల్గా అలా దానికి అదే పెరిగిపోతూ ఉంటుంది, అంతేగాని ఎక్కువగా కేర్ తీసుకొని జాగ్రత్తగా పెంచాల్సిన అవసరం ఉండదు. నార్మల్ వాటరింగ్ అయితే కట్టే సరిపోతుంది. అండ్ డబల్ షేడ్ ఉండే వాళ్ళు ఏంటంటే ల్యాండ్స్కేపింగ్కి పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. బట్ మొక్కల గురించి అయితే చాలా జాగ్రత్తగా తెలుసుకొని మరి తీసుకోవడం మంచిది. అండ్ మనం ఎక్కువగా ప్రయోగాలు చేయకూడదు. అండ్ లక్కీ ప్లాంట్ అని కూడా పిలుస్తూ ఉంటారంట దీన్ని. మీకు ఎలా అనిపించింది మరి? అండ్ ఇలాంటి అవుట్సైడ్ ప్లాంట్స్ ఇక్కడ చాలా ఉన్నాయి. ఈ నర్సరీ పేరు గుర్తుంది కదా, శ్రీ వెంకటేశ్వర నర్సరీ. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్లాంట్స్. మీకు ఎలా అనిపించింది? నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, నేను మీ మధు.